ఆంజనేయ స్వామికి పాదాలకి శిరస్సు వంచుతూ మీ అందరూ ఇంత మండుటెండలో ఇంత లక్ష్య పెట్టకుండా రోడ్ల మీద ఆడపడుచులు పెద్దలు అందరూ వచ్చి యువత మీరు ఇచ్చిన ప్రేమాభిమానాలు ఇవన్నీ నేను మర్చిపోలేను. ఎక్కువ మంది తెలియకపోవచ్చు, నాకు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవడం వల్ల అటు పల్నాడులోను, గోదావరి జిల్లాలో, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం అన్ని జిల్లాల్లో మా నాన్న పనిచేశాడు. సో మాకు ఒక ఊరు లేదు, మాకు తెలుసో తెలియకుండానో అన్ని ఊర్లు పరిచయం ఉంది. తిరిగాను ఇక్కడ. చిన్నప్పుడు మా నాన్న చీరాలో ఉన్నప్పుడు మా కులదైవం, మా ఇంటి దైవమైన ఆంజనేయ స్వామికి మన పొన్నూరు గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళం. మాట్లాడితే జగన్ నన్ను కూర్చొని నాన్ లోకల్ అంటూ ఉంటాడు. మొట్టమొదటిగా నాకు పదం నచ్చదు. ఎవరెక్కడ పుట్టాలో ఎవడికెరుక. కానీ జగన్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను పుట్టింది బాపట్లలో, గుంటూరు జిల్లా. సో నాతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. చాలా ఘాటు గుంటూరు కారం. జాగ్రత్త జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అలాగే పొద్దున్నే నేను ఇక్కడ వస్తున్నానని తెలిసి ఈ రోజున మొన్న రాత్రి హెలిప్యాడ్ తవ్వేశారు. హెలిప్యాడ్ తవ్వేస్తే దాని అర్థం తెలుసా? వైసీపీ నాయకులకి అది ఉగ్రవాద చర్యది. ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంటే మీరు ఇంటెన్షనల్గా చేశారంటే మీ మీద ఉగ్రవాద చర్యది. మీ మీద ఉగ్రవాద కేసులు పెడతాను, జాగ్రత్త. లా అండ్ ఆర్డర్ చాలా బలమైంది. మీలాగా బలహీనంగా ఉండే లా అండ్ ఆర్డర్ కాదు. మా కుటుంబ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కడికి మక్కిలు ఎనుకుంటే కింద కూర్చోబెడతాం. పిచ్చ వేషాలు వేశారంటే ఒక్కొక్కడికి. అంబటి రాయుడు గారు పొన్నూరు వాస్తవ్యుడు, ఇక్కడ పుట్టి పెరిగినవాడు, ఇక్కడ నిలదొక్కున్నవాడు. ఎందుకు వచ్చాం మేమందరం? మనకి ధూళిపాల నరేంద్ర గారు కానీ, పెమ్మసాని గారు కానీ, మన అంబటి రాయుడు గారు కానీ, మేమందరం కూడా బియాండ్ కాస్ట్, కులాలకు అతీతంగా. ఇక్కడున్న అంబటి రాయుడు గారు వైసీపీకి వెళ్ళారు. నిజంగా జగన్ నాయకత్వం, యువ నాయకత్వం, 151 మంది సభ్యులు ఉంటారు, 30 మంది ఎంపీలు ఉన్నారు. అద్భుతంగా ఉంటుంది. యువతకి బోళ్ళంత అవకాశాలు దొరుకుతాయి అంటే వెళ్ళి చూస్తే ఆయన ఒకటే చేశారు, నువ్వు మాకు బానిసలా బతకాలి, మా మోచేతి అంబలు తాగాలి అంటే, నా ఇంటి పేరు అంబటి, నేను అంబలు తాగను, బానిస బతుకును. ఆ మోచేతి అంబలు తాగే మనుషులు వేరే ఉన్నారేమో కానీ పొన్నూరులో పుట్టి పెరిగినవాడిని, పల్నాడు ప్రాంతాన్ని లోపలలాగా తీసుకున్నవాడిని, 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినవాడు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు. బయటకు వచ్చాడు. నేను ఒకటే చెప్పా అంబటి రాయుడు గారికి, మీ ఆత్మగౌరవం కాపాడి మీ నాయకత్వాన్ని ఎదిగే బాధ్యత నేను తీసుకుంటాను, జనసేన తీసుకుంటుందని తెలియజేశాను. ఎన్జి రంగా గారు పుట్టిన ఊరిది. ఎన్జి రంగా గారికి మొత్తం ఈ రోజున మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఒక ఉనికిని తెచ్చిన వ్యక్తి మహానుభావుడు ఎన్జి రంగా గారు. అలాంటి నేలకి ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. 2021 మార్చి 14న సరిగ్గా ఇప్పటం గ్రామంలో ఒకటి చెప్పాను. ఇక్కడి నుంచి సరిగ్గా ఇప్పడం 50 కిలోమీటర్ల దూరం మనకి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పాను. ఎందుకు చీలనివ్వను అన్నానంటే, ఒకటి నాకు తెలుగుదేశానికి గుడ్డిగా మద్దతు చెప్పడానికి కాదు, ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి అందరికీ తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీకి గుడ్డిగా మద్దతు తెలియజేయడానికి కాదు. మన ఓట్లు చీలకుండా ఉంటే మన 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు చాలా బాగుంటుంది. రైతాంగానికి మనకి దాదాపు పొన్నూరులో 12 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్ళాం. సాగునీరు ప్రాజెక్టులు కనీసం అంబటి రాయుడు చెప్తా ఉన్నారు, కాలువలు కనీసం పొడికలు తీయలేదని. కాలువలు పొడికి తీయలా.
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, కాలువలు కూడా పొడిగి తీలా. అలాగే మనకి తాగునీరు కనీసం తాగడానికి కుళాయికి జల్ జీవన్ మిషన్ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. జగన్ వచ్చి ఏం చెప్పాడు, ఇక్కడికి వచ్చాడు జగన్, కూర్చొని కంకర ఎర్రమట్టి తవ్వుకోవడం తప్ప వీళ్ళు ఏం చేశారు, మనకి కొండల్ని పిండి చేసే డబ్బులు సంపాదించారు తప్ప. ఎంపీ గారి కనుసన్నలు చెప్తా ఉన్నారు, నాకు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా పరిచయం, వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా కూర్చొని బాగా మేధావి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు, వారి కుటుంబం నుంచి వచ్చిన కూడా వాళ్ళు కూడా ఒక 2,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తారు, నిజంగా అందరికీ పనిచేస్తారంటే చాలా బాధ కలిగించింది. అంటే మనకి చెడిపోయిన బుట్టలోకి మంచి పండు వెళ్ళినా కుళ్ళిపోద్ది. అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర గారి కుటుంబం వెళ్ళినా కానీ ఆ జగన్ అనే చెత్త బుట్టలోకి వెళ్తే మనకు కూడా మకిలి మురికి అంటుకుంటుంది. ఇది మారాలి. 2,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు. కానీ ఇక్కడున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి అమెరికాలో ఉండే తెలుగుని మాతృభాష చేసుకున్న వ్యక్తి. తెలుగుని మాతృభాష చేసుకుంటే మనకి ఉపాధి అవకాశాలు రావు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది. తెలుగు మాతృభాషలో చదువుకొని ఈ రోజున ఆయన కూర్చొని ఎంతోమందికి ఉపాధి అవకాశం కల్పించి ట్యాక్సుల రూపంలో ఆయనతో మాట్లాడితే ఒకటే వచ్చింది, నేను కులాలు ప్రాంతాలు అతీతంగా నేను ఉండే వ్యక్తిని, నాకు వచ్చి మీరు నిలబడాలి. ఒకటే అనుకున్నాను, మీరు పొన్నూరుకి కానీ గుంటూరు పార్లమెంటుకి కానీ మీరు అండగా ఉండండి, వచ్చి మిమ్మల్ని మా చేతనైన సహాయం మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఇంత మండుటెండలో కూడా ఎందుకు వచ్చామంటే బలమైన నాయకులు కావాలి, మన సహజ వనరుల్ని కాపాడుకునే నాయకులు కావాలి. రేపు పొద్దున మనకేమైనా కేంద్రం నుంచి నిధులు కావాలి, మనకి వెళ్ళి కేంద్రంలో బలంగా పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం ఇది. అలాగే ధూళిపాల్ నరేంద్ర గారు ఉన్నారు, సంగం డైరీ వ్యవస్థాపకులు, వారి నాన్నగారు ధూళిపాల్ నాన్నగారు సంగం డైరీ వ్యవస్థాపకులు. వీరయ్య చౌదరి గారు పాపం ఆయన మీద కూడా వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు పెట్టి ఆయన బెదిరింపులు చేసి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించారు. చివరికి సంగం డైరీ మూసేయడానికి ప్రయత్నాలు, సంగం డైరీ ప్రెమిసెస్లో అక్కడ కూర్చొని ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళ నాన్నగారి పేరు పెడతా ఉంటే కూర్చొని ఆయన మీద కేసులు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు, ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతారు. అరే సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. నిలబడితే కేసులు, గొంతిప్పితే కేసులు, ఇది మారాలి అని కోరుకుంటా ఉన్నాం. సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్తో మొదలు పెడతాం. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి. ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు. వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి. రోడ్లో గోతులు, హెలిప్యాడ్లో గోతులు, నోట్లో నుంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఇంకా ఎక్కువ మనకి ఎర్రమట్టి దోపిడీలు, దాడులు, దోపిడీలు, గోతులు, బూతులు తప్ప ఈ వైసీపీ మనకి ఏమిచ్చింది? నేను చూస్తా ఉన్నాను. కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి. ఇది ఒక్క మన పొన్నూరుకే కాదు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య. ఈ కూర్చున్న అంబటి రాంబాబు గారు, అంబటి రాయుడు గారు క్షమించాలి, మీ ఇంటి పేరు వస్తూ ఉంది, నన్ను క్షమించాలి. అంబటి ఇంటి పేరుని మీరు ఉన్నతంగా చార్మినార్, కుతుబ్ మినార్ అంతా ఎత్తుకు తీసుకెళ్ళాలి. మీరు డబుల్ సెంచరీతోటి అంబటి అనే పేరుని దేశమంతా తీసుకెళ్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు. అంబటికి తిరిగి ఇంటి పేరుకి గౌరవం తెచ్చే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం. చాలామంది అడుగుతారు, మీరు కాపు సామాజిక వర్గానికి మీరు వస్తే బాగుంటుందని ఒకటే చెప్తా ఉన్నా, కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి. నేను మీకు మాటిస్తున్నా, నేను పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను, దానికి కావాల్సిన ఏంటి చేయాలో చేస్తాం. కానీ ఎస్సీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లిం మైనారిటీ, అన్ని ఓసీ కులాలు అందరికీ నిలబడాలి. మనకి ఒక కులం మీద రాజకీయం నడవదు,
ఒక కులం మీద ఉపాధి అవకాశాలు రావు. అందరం సమిష్టిగా పనిచేస్తేనే. కానీ ఏ కులంలో వెనుకబాటుతనం ఉందో అది నేను పుట్టిన కులమైనా సరే దయచేసి దానికి ఖచ్చితంగా అండగా ఉంటాం. అంతేగాని నేను కులాన్ని వాడుకొని ఎదిగే వ్యక్తిని కాదు. నేను అందరం బాగుండాలని కోరుకునేవాడిని. దళిత కుటుంబంలో పుట్టిన జాషువా, గుర్రం జాషువా, పల్నాడు ప్రాంతంలో పుట్టిన గుర్రం జాషువా, ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని. జాషువా విశ్వనరుణ్ణి గుండెల్లో పెట్టుకున్నవాడిని. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మానవ హక్కులు అందరికీ సమానమని గుండెల్లో పెట్టి ముందుకు తీసుకెళ్లేవాడిని. అందుకనే మీకు నేను ఈ మాట ఇస్తూ ఉన్నాను. మన అంబటి రాయుడు గారితో మాట్లాడుతూ ఉంటే గత 2 రోజులుగా ఏం కావాలి యువతకి అంటే ముఖ్యంగా విద్య, ఫీజు రీయింబర్స్మెంట్లు చేయాలా, ఉపాధి అవకాశాలు రాలా, మెగా డిఎస్సీలు రాలా, ఏం మాట్లాడాలి మరి? కూర్చోబెట్టి ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకెళ్ళి పేర్లు మార్చడం తప్ప, మూల నిధులను డబ్బులు తీసుకెళ్ళిపోవడం తప్ప, ఎయిడెడ్ స్కూల్స్ని మూసేయడం తప్ప కొత్తగా స్కూల్స్ కానీ కొత్త కోర్సులు కానీ ఏమి ఆలోచించే వ్యక్తి కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మనం ఏం సాధించుకున్నాం? రోడ్ల మీద యువత వచ్చి టీచర్లు అందరూ కూర్చొని మద్యపాన షాపుల దగ్గర మనకి డ్యూటీలు వేసిన పరిస్థితులు ఇక్కడ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు అని చెప్పి గురువుకు మొక్కే నేలది. అలాంటి గురువులను తీసుకెళ్లి మద్యపానాల్లో మనం కూర్చోబెట్టి డ్యూటీలు వేస్తున్నాడు ఈ చెత్త ప్రభుత్వం. వీళ్ళు చెత్త ట్యాక్సులు పెంచడం తప్ప, మిగతా పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం తప్ప, మిగతా చోట్ల 100 రూపాయలు అంటే మనకి 108 రూపాయలు, 110 రూపాయలు మనకి ఇక్కడ. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. 40 రూపాయల మందు మద్యపానాలు నిషేధిస్తామని చెప్పి ఈరోజు 200 రూపాయలు చేశాడు. ఆ మొత్తం 160 రూపాయలు వైఎస్ జగన్కి, పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, సజ్జల రెడ్డి గారికి వెళ్ళిపోతున్నాయి. మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి 41,000 కోట్ల రూపాయలు మద్యం మీద, 40,000 కోట్ల రూపాయలు ఇసుక మీద, మన ఇక్కడే చూస్తే మట్టి మీద దాదాపు 2,000 కోట్ల రూపాయలు దోచేశారు. అడిగేవాడు ఎవడు లేడు, మాట్లాడేవాడు ఎవడు లేడు, నిలదీసి అడిగేవాడు ఎవడు లేడు. భయం. జనసేన ఇచ్చింది నేలకు ఒకటే, ఆంధ్ర నేలకు ఇచ్చింది ఒకటే. ఎక్కడ జన సైనికులు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది, ఎక్కడ వీర మహిళలు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది. ఇందాక పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు, ఎందుకు నేను బలంగా నిలబడగలిగాను చంద్రబాబు గారికి అంటే ఒకటే, జన సైనికులు అండగా ఉన్నారు. ఒక ధైర్యం నన్ను రోడ్డు మీదకి వచ్చేలా చేసింది. అవసరమైతే వీర మహిళలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చంటి బిడ్డలు వేసుకొని హోటల్ బైఠాయించిన సందర్భం చూసాం. నన్ను వైజాగ్లో హోటల్లో బందీఖానా పెడితే నేను అందుకనే మీ ధైర్యమే నాకు. మీరు లేకపోతే జనసేన లేదు, మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. 1939లో ఇక్కడ మనకి వేద పాఠశాల ఉంది. బ్రాహ్మణ సమాజాన్ని గౌరవిస్తాం. అలాంటిది వీళ్ళు శివాలయాల పూజారుల మీద దాడులు చేస్తారు. కాకినాడలో భీమవరంలో శివుడి గుళ్ళో కూర్చొని బ్రాహ్మణుల తాలూకు పవిత్రంగా వేసుకున్న యజ్ఞోపవితాన్ని తెంపేస్తారు. అలాంటి బ్రాహ్మణ సమాజానికి అండగా ఉండేలాగా మేనిఫెస్టోలో ఉంది. వేద పఠనం నేర్చుకుంటున్న ప్రతి బ్రాహ్మణ పురోహితులకి 3,000 మనకి నిరుద్యోగ భృతి కింద ఇచ్చే మేనిఫెస్టోలో పథకం ఉంది. ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి ఒకసారి. ముఖ్యంగా సంఘం డైరీ ఎంతోమందికి ఉపాధి కల్పించింది. అలాగే మనకి ఇక్కడ చేనేత ప్రగడ కోటయ్య గారు స్వాతంత్ర యోధులు, చేనేత కార్మికులకి అండగా నిలబడ్డ వ్యక్తి. ఆయన వచ్చిన నేల ఇది. ఆయన స్వతంత్ర ఉద్యమకారుడు. ఆయన్ని ఈరోజు చేనేత కార్మికులు జిఎస్టీ కడతా ఉన్నారు. నిన్న సభలో కూడా చెప్పా, చేనేత కార్మికులు జిఎస్టీ కడుతున్నారు. మనకి రెక్కలు ఎండిపోయి డొక్కలు ఎండిపోయి వాళ్ళు కష్టపడి చీరలు నేస్తే వాళ్ళు కూడా జిఎస్టీ కడతా ఉన్నారు. కానీ 40,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచి మద్యం షాపులు నడుపుతున్న, బ్రూవరీస్ నడుపుతున్న మిథున్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ₹1 జిఎస్టీ కట్టట్లా. చేనేత కార్మికులుగా వాళ్ళేమో జిఎస్టీ కట్టాలి, అడ్డగోలుగా మన ప్రాణాలని హరించే కల్తీ మందు అమ్మి వీళ్ళు జిఎస్టీ కట్టరు. ఒకవైపు ప్రధానమంత్రి గారు డిజిటలైజేషన్ అని చెప్పి మొత్తం డిజిటలైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మందుల షాపుల్లో క్యాష్ డబ్బులు ఇవ్వాలి, దోచేస్తున్నారు, ప్రాణాలని తోడేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి, దుర్గి మండలం నుంచి
రకరకాల ప్రాంతాల నుంచి నా దగ్గరికి ఆడపడుచులు పెద్దలు వచ్చి ఈ కల్తీ మందు తాగి మా భర్తలకి మాకు బ్రెయిన్ పాడైపోతూ ఉంది, నరాలు బలహీనమైపోతున్నాయని చూస్తే చాలా విషపూరితమైన పదార్థాలు ఉన్నాయి దాంట్లో. మనకి లివర్ని పాడైపోయి, ప్యాన్క్రియాస్ పాడైపోయి, బ్రెయిన్కి చెడగొట్టేసే అంత మందులు. ఫిల్టరేషన్ లేదు. 5 సార్లు ఫిల్టర్ చేయాల్సిన మందుని 2 సార్లకి ఫిల్టర్ చేసి 3000 బాటిల్స్ ఉన్న చోట 8000 బాటిల్స్ ఉత్పాదన చేస్తూ ఉన్నారు. అలాంటి కల్తీ మందుని అమ్మేసి మీ ఆరోగ్యాలు చెడగొడతా ఉన్నారు. మద్యపానాన్ని ఎవరు ఎంకరేజ్ చెయ్యం, కానీ అది ఒక నెససరీ ఈవిల్ అయిపోయిన సమాజంలో. దానికి కనీసం నేను ఒక అబ్కారీ శాఖలో పనిచేసిన ఉద్యోగి, మా నాన్న కల్తీ మందు ఎంత ప్రాణాంతకం. ఇలా కూర్చోబెట్టి రాగానే కూటమి ప్రభుత్వం రాగానే కల్తీ మందును అరికట్టి ఒక్కొక్క కల్తీ మందు వ్యాపారులకి రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాం. నిన్న అవనగడ్డకి వెళ్తే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వదు అని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు జగన్ తాతయ్య కావు, సంక్షేమ పథకాలు మనందరి సొత్తు. అది భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఎవరన్నా సంక్షేమ పథకాలు వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశారంటే ఇక్కడున్న అందరికీ, ముఖ్యంగా అనగాడిన దళిత సోదరులకు చెప్తా ఉన్నాను, ఈ పథకాన్ని ప్రారంభించింది వృద్ధాప్య పెన్షన్ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. తల్లికి 200 రూపాయలు ఇస్తే తల్లి అడిగేదంట ఆయన్ని, నా సంగతి సరే నాన్న, మరి నాకు ముఖ్యమంత్రి లేని తల్లులకి తండ్రులకి ఏం చేస్తామంటే ఆ ఒక్క తల్లి అన్న మాట ఆయన వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేశాడు. ఈరోజు జగన్ కొత్తగా వచ్చి పెన్షన్ నేను స్టార్ట్లు చేశా, సంక్షేమం నేను ఇచ్చాను అని చెప్తే ఇది అర్థం చేసుకోలేని వాళ్ళకి, సమాజం గురించి తెలియని వాళ్ళకి చెప్పు. దామోదరం సంజయ్ గారిని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళం మాలాంటి దగ్గర ఇలాంటి పిచ్చికాయ కథలు చెప్పక జగన్. అలాగే రేషన్ బియ్యం వ్యాపారం ఇక్కడ ఒక మాఫియా అయిపోయింది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కాకినాడలో ఉండే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కాకినాడకి ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి. పొన్నూరులో బార్నబస్ అనే ఒక దళిత యువకుడు నిలదీసినందుకు కిరాయి మోకల చేత హత్య చేయించారు. అది ఈ రోజు వరకు రాష్ట్రానికి అందరికీ తెలియదు. బార్నబస్ ఎట్లా చేశారో ఆ కేసుని బయటికి తీసుకొచ్చి ఆ దళితులు ఆ నిందితులకి శిక్ష పడేలా చేస్తాం. వైసీపీ మిల్లుకి చెందిన ఒక రైస్ మిల్కి పిలిపించి ముందు వార్నింగ్ ఇచ్చారు బార్నబస్కి. ఇచ్చి అధికార పార్టీ అండదండలతోటి ఆ యువకుడిని అతను చంపేశారు. అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలో ప్రతి ఎమ్మెల్యే కమిషనే దాదాపు 26 కోట్లు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి బస్తాకి 200 రూపాయలు 100 రూపాయలు చొప్పున ఎమ్మెల్యేకి వెళ్ళిపోతూ ఉంటే అసలే గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర లేదు, మద్దతు ధర ఇవ్వరు, ధరల స్థిరీకరణ నిధి లేదు. వచ్చిన పంటకి మళ్ళీ కూర్చొని 100 రూపాయలు 200 ఇమ్మంటే ఇది క్లాస్ వార్ గురించి మాట్లాడతారు. కష్టం కండ కరిగించి రక్తాన్ని మరిగించి పండించిన రైతుకి, భూమిని దున్నిన రైతుకి మళ్ళీ ఎమ్మెల్యే కూర్చొని దోపిడీ చేస్తే ఎక్కడికి పారిపోతాం? పోలవరం గురించి మాట్లాడితే పోలవరం గురించి నాకు తెలియదు అంటాడు అంబటి రాంబాబు గారు. ఏదన్నా మాట్లాడితే నా మీద పెద్ద ఎత్తున రంకెలేస్తూ ఉంటాడు ఆయన. కొమ్ములు ఇరిచేస్తాం పిచ్చ ఆశాలు వేస్తే. మీరు ఆలోచించండి, పోలవరం ప్రాజెక్టుకి జలవనరుల శాఖ మంత్రి అతను. పోలవరం ఎప్పుడు అవుద్దంటే నాకేం తెలుసు అని చెప్పి కూర్చొని డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తాడు. తమాషాలు అనుకుంటున్నారా వీళ్ళు? ఇది సరదాలు అనుకుంటున్నారా? పోలవరం కోసం ఎంతమంది 1,60,000 మంది ఇల్లు కోల్పోయారు. 1,60,000 మంది. మంత్రి పదవి బాధ్యత సరదాలు కాదు. నేను సినిమాల్లో డ్యాన్సులు చేస్తాం, నేను చేయడానికి ఆలోచిస్తాం. సరదాగా డ్యాన్సులు చేయమని నేను కాదను. కూర్చొని సీరియస్గా ఒక హీరోలా కూర్చోబెట్టి డ్యాన్సులు చేయడానికి నీకు మంత్రి పదవి ఇచ్చింది. ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టి ఆయన తమ్ముడు అంబటి పొలని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ దాడులు చేయడానికి, బెదిరించడానికి, హెలిప్యాడ్లు తవ్వించేయడానికి, దీనికా మీరు అయ్యింది? అరే నాలాంటి వాడికి మీరు రక్షణ కల్పించలేకపోతే సగటు రైతుకే రక్షణ కల్పిస్తారు, సగటు రైతు కూలీకే రక్షణ కల్పిస్తారు, సగటు ఆడపడుచుకే రక్షణ కల్పిస్తారు, సగటు ఉద్యోగికి ఏం రక్షణ కల్పిస్తారు? భయపడితే లాభం లేదు, ఎదురు తిరగాలి.
ఎదురు తిరగకపోతే ఏమి చేయలేవు ఈ సమాజంలో. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరికీ భయాలు వేస్తాయి. చంద్రబాబు గారు లాంటి నాయకుడినే జైల్లో పెడితే బయటికి ఎలా రావాలి? రాగానే ధూళిపాల నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టారు. వ్యతిరేకత ఉండొచ్చు, రాజకీయాల్లో గొడవలు ఉంటాయి, మనకి కూర్చొని వేధింపులు ఉంటాయి, అర్థం చేసుకోగలం. కానీ ఈ స్థాయిలోనా ఇంత బెదిరింపుల, చంపేయడాలు, అక్రమంగా కేసులు పెట్టడాలు, ఎవరిని పడితే వాళ్ళని కూర్చొని ఆడబిడ్డల మీద అసహ్యంగా తిట్టడాలు, ఎంత దారుణమైన పరిస్థితి. అంటే మీరు ఏదైనా కూర్చొని అంబటి రాంబాబు గారు ఒకటే చెప్తా, జగన్ కూర్చొని అంబటి రాంబాబు గారు తిట్టిస్తారు, ఇంకో నేను వచ్చిన కాపు కులం నుంచి బలిజ కులాల నుంచి తిట్టిస్తారు. నాకు అనిపిస్తుంది మీరు తిట్టడానికి ఆ కులాన్ని వాడుకునేది మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? వయసులు రాలేదా మీ దగ్గరికి? ఈరోజు అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి, అతనికి ఓటు వేయద్దని చెప్పి, ఇంకా అతను అంబటి బుర్రడికి ఓటు వేయద్దని. ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు, వీళ్ళు చేసే పిస్తాశాలకి. 1,60,000 మంది నిరాశ్రయులయ్యారు గిరిజనులు. వాళ్ళకి డ్యాన్సులు చేస్తామా, లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తామా? పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు, ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టిన తిట్టడాలు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కూడా నా విన్నపం తెలియజేస్తా ఉన్నాం. కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పి నేను రాజమండ్రిలో చెప్పాను. ఇది ఒక్క కులమని కాదు, అన్ని కులాలకి అండగా ఉండే పెద్దరికం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి. అన్ని కులాలని లోపలికి తీసుకోవాలి. ఒక తప్పుడు వ్యక్తిని కనుక మనం పైకి నాయకుడిగా పెడితే మొత్తం కులం కూడా పాడైపోతుంది. ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున ధూళిపాల నరేంద్ర గారి కోసం ఓట్లు అడుగుతున్నా, మనకు పెమ్మసాని చంద్రశేఖర్ గారి కోసం ఓట్లు అడుగుతున్నా. నేను పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నేను పని చేస్తా, పని చేయనిస్తా. అసెంబ్లీలో అందరం కూర్చుంటాం, మాట్లాడతాం, నేను బాధ్యత తీసుకుంటాం. మన జనసేన నాయకులకి బాధ్యతలు ఇస్తాం. ప్రతి మండలంలో జనసేన నాయకత్వాన్ని బలపరుస్తాం. అంబటి రాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం, భవిష్యత్తులో బలమైన జనసేన నాయకుడిగా ఆయన తీర్చిదిద్దే బాధ్యత, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా, జాతీయ స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. అంబటి ఇంటి పేరంటే ఇలా మన అంబటి రాంబాబు కాదు, అంబటి రాయుడుని తెలియజేస్తాం భవిష్యత్తులో. బయట చేబ్రోలు మండల పరిధిలో మీకు తెలిసి ఎర్ర గ్రావెల్ ఉంటుంది. జిల్లాలో ఎవరికైనా సరే ఎర్ర గ్రావెల్కి రావాలంటే మన చేబ్రోలు మండల పరిధిలోని ఆ భూమి నుంచి తీసుకుంటాం. ఎకరం అనుమతి తీసుకుంటా ఉన్నారు. ఎకరం అనుమతి తీసుకొని 4 ఎకరాలకు తవ్వేస్తూ ఉన్నారు. ఇది కడపల మనకి పులివెందుల జగన్కి అలవాటు. ఇది ఎకరం తీసుకొని 10 ఎకరాలు దోచేయను. 4-5 ఎకరాల్లో ఎకరం తీసుకొని 4-5 ఎకరాలకు తవ్వేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 అడుగులు మాత్రమే తవ్వాలి. అలాంటిది 100 అడుగులు లోతు తవ్వేస్తున్నారు. ఎవడి సొమ్ము ఇది? మట్టి, నేల, నీరు ఇది అందరి సొంతం. ఇది అడ్డగోలుగా ఒక నియంత్రణ, ఒక నియమాలతో తీయాలి. మట్టిని అడ్డగోలుగా దోచేసుకుంటా ఉన్నారు. ఈ ఎర్ర గ్రావెల్లోనే దాదాపు ఎంపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి గారి అల్లుడు, అతని అనుచరులు కలిసి 2,000 కోట్ల రూపాయలు దోచేశారు ఒక్క ఈ ఎర్ర గ్రావెల్ నుంచే. ఎవరిది సొమ్ము ఇది? మళ్ళీ ఆ సొమ్ముతోటి మన ఓట్లు కొంటారు. మళ్ళీ మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయరు, సాగునీరు ఇవ్వరు, తాగునీరు ఇవ్వరు, ఉపాధి అవకాశాలు ఇవ్వరు, విద్యా అవకాశాలు పెంపొందింప చేయరు, మనకి మెగా డిఎస్సి రాదు, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వరు. అలాగే ఏదైనా కూర్చొని ఎవరిది పని చేయకూడదు. సంఘం డైరీ ఉంది మనకి, మన చిత్తూరులో కూడా అమూల్ డైరీని పట్టుకొచ్చారు. ఇక్కడ సంఘం డైరీని ముయించేద్దామని. అరే, ప్రతి ఆడపడుచు ఇంటికి చిన్నపాటి ఆసరాగా ఉంటుందని పాడి పరిశ్రమ మెయింటైన్ చేస్తాం. ఒక్కరి సొంతం కాదు, కార్పొరేషన్లు అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తారు. అలాంటి డైరీల్ని మూయించేసి మొత్తం అన్నిటికీ గుత్తాధిపత్యం ఒక్కడిలాగే, ఇసుక గుత్తాధిపత్యం ఒక జేపీ వెంచర్స్ లాగే, మొత్తం మద్యం ఒక్కడి గుత్తాధిపత్యం లాగే, డైరీ కూడా చివరికి డైరీ కూడా అందరు ఒక్కడి గుత్తాధిపత్యం కింద రావాలని ఈ క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ చేసే ప్రయత్నం ఇది. నేను ప్రగడా కోటయ్య గారి జీవిత చరిత్ర చదివిన వాడిని, ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని. మహానుభావుడైన, అవసరమైతే అతను దౌర్జన్యమే తిరగబడే మహానుభావుడైన అలాంటి వ్యక్తి పుట్టిన నేలది. తప్పు జరుగుతున్నప్పుడు
తనవాడా మనవాడా అని ఆలోచించకండి. మన సొంత రక్తమైనా సరే ఎదురు తిరగాలి, తప్పదు. భయపడదు మీరు. జన సైనికులు కూడా చెప్తా ఉన్నాం. లాస్ట్ టైం పోయినసారి మనకి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారో నాకు తెలుసు. అది గాజు గ్లాసు కాదు, నా గుండెల్లో పొడిచే గాజు ముక్క అని చెప్పాడు. దేనికి? నాకే సరదా కాదు. ఆయన ఇంటి పెళ్ళికి వెళ్ళా, గౌరవం ఇచ్చా, అన్నీ చేస్తే కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. నేనేం అనలా మాట. తిట్టడం ఎంతసేపు నాకు. వైఎస్ జగన్ నాన్నగారితో, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాను. తిట్టడం నాకు పెద్ద ఇష్యూ కాదు, తెగించొచ్చినవాడిని. నాకు భయాలు ఉండవు. కానీ నేను ఫోన్లోనే వదిలేస్తా. ఈరోజు మీరు ఆలోచించండి, పోలవరం అనే ప్రాజెక్ట్ని బాధ్యత తీసుకొని డ్యాన్స్లు వేసేవాడు కావాలా, బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా? మనకు 12 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పన్నులకు రావాలి. అవి చెయ్యని వాడు, సాగునీరు ఇవ్వని వాడు, పూడికలు తీయని ప్రభుత్వం, ఉపాధి ఇవ్వని ప్రభుత్వం, కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం. ఏది కావాలి? 60 రూపాయల మందుని 200 రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది అక్కడ ఉంది. యూత్ ఫ్యాషన్ ఉంది, హంటర్ జీన్స్ అని ఉంది, అక్కడ బిస్మిల్లా మనకి ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఉంది, డిజిటల్ స్టూడియో ఉంది, అక్కడ హోమియో సాయి కృష్ణ హోమియో స్టోర్స్ ఉంది, తేజ్ సాయి ఫెర్టిలైజర్స్ ఉంది. వీటన్నిటికీ పత్రాలు ఉంటాయి, ఒరిజినల్ పత్రాలు ఉంటాయి ఆ ఓనర్ల దగ్గర. అవసరమైతే బ్యాంకుల్లో పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటారు. నేనే చాలాసార్లు నాకు అవసరమైతే నేను అప్పుల కోసం నేను వెళ్ళి బ్యాంకులు తనఖా పెట్టడానికి నా ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ పెట్టాను. నేను ఏదైనా ఇంట్లో వాళ్ళ ఇంట్లో సగటు మనిషి ఇంట్లో ఉన్న ఆస్తుల్ని పిల్లలు చదివించుకోవడానికో, లేదంటే ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద ఇవ్వడానికో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాం. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు. మన ముఖాన్ని జిరాక్స్ కాపీ పడేస్తారు. ఎక్కడికి వెళ్తాం జిరాక్స్ కాపీ తీసుకొని? ఏ బ్యాంక్ మనకు రుణాలు ఇస్తుంది? ఎవడు మనకి ఇంట్లో ఆడబిడ్డలకి ఆడపడుచులు పసుపు కుంకుమల జిరాక్స్ ఇస్తే ఒప్పుకుంటారా? 25,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఆస్తుల్ని వైజాగ్లో తనఖా పెట్టినాడు. కూర్చొని అడ్డగోలుగా 2,000 కోట్ల రూపాయలు 18 అడుగులు పర్మిషన్ తీసుకొని 100 అడుగులు తవ్వేసిన వాళ్ళు. వీళ్ళని ఎలా నమ్ముతాం? కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపిస్తుంది ఇలాంటివి చెక్ చేయమని. ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, అది ఊరికి చేశాం, అది నిజంగా అమలు చేయట్లేదని. అమలు చేయని వాళ్ళు జీవో ఎందుకు ఇష్యూ చేశారు? మీరు 10 రోజుల క్రితం 14 రోజుల క్రితం జీవో ఎందుకు ఇష్యూ చేశారు? మీరు వైసీపీ మద్దతుదారులకు చెప్తున్నాం, ధర్మందే గెలుపు, కూటమిదే విజయం. మేము అధికార పీఠంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇష్యూ వల్ల ఎన్ని సీట్ల మెజారిటీ అనేదే క్వశ్చన్. ఇక్కడ మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, టీడీపీ, మనకి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మార్పు లేదు దాంట్లో. కానీ ఎన్ని సీట్ల మెజారిటీతోటే అన్నదే ప్రశ్న. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం, మీరు నమ్మి మా అంబటి రాంబాబు గారు, మా అంబటి మురళి గారు అని చెప్పి అందరూ నమ్మేస్తే, ఎస్సీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాం, బార్నబస్ అనే దళితుడిని చంపేశారు ఇక్కడ ప్రశ్నించినందుకు. ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఒక చంపేసి డోర్ డెలివరీ చేశాడు. 27 దళిత పథకాలను తీసేశారు, 13 బీసీ పథకాలను తీసేశారు. మనకి 34% ఉండే బీసీ మనకి రిజర్వేషన్లు 24% చేశారు. మనకి లా అండ్ ఆర్డర్లో నడిపిస్తూ ఉంటే అమర్నాథ్ గౌడ్ని పొలాలు చేలల్లో తీసుకెళ్ళి పెట్రోల్ వేసి కాల్చేశారు. ఎక్కడ రక్షణ ఉంది? దేనికి? సాగునీటికి లేదు, తాగునీటికి బాధ్యత తీసుకోరు, పోలవరంకి బాధ్యత తీసుకోరు. ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటే రోడ్లు వేయరు, గోతులు ఏంటంటే బూతులు తిడతారు, ఏదంటే దాడులు చేస్తారు, ఏదైనా చూసుకుని ఏదైనా దిగుతాను అలాంటి వాడు వచ్చి మాట్లాడుతూ ఉంటే హెలికాప్టర్ ప్యాడ్లో గోతులు తీసేస్తారు. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, మీరు కనుక మళ్ళీ మీరు కూడా ఇంకో లాస్ట్ టైం లాగా నిలబడితే, మీరు నా మాట నమ్మండి, మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే, ఎగిరిపోతాయి. జాగ్రత్త. మీ భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నాను. చెల్లినే గౌరవించని వాడు, చెల్లికే ఆస్తులు ఇవ్వని వాడు రేపొద్దున మీ ఆస్తులకి ఏం గౌరవిస్తాడు? ఒకసారి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని మీ నిర్ణయం తీసుకోండి. నా సంపూర్ణమైన మద్దతు మనకి ధూళిపాళ నరేంద్ర గారికి,
మనకి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడో సినిమాలో చూసాం, స్వదేశ్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు. అలాగే ఒక నిజ జీవిత చరిత్ర అది. అలాంటి షారుఖ్ ఖాన్ లాగా ఆయన కూడా అమెరికా నుంచి అన్ని వేల కోట్ల ఆస్తి వదిలి నా గుంటూరు బాగుండాలి, నా ఆంధ్ర బాగుండాలి, నా ఆంధ్రాకి నిలబడాలి మొత్తం వచ్చి తిరుగుతున్న వ్యక్తి, ధైర్యవంతుడు, సాహసవంతుడు, ఉపాధి కల్పించేవాడు, అడ్డంగా నిలబడేవాడు అవసరమైతే. ధైర్య సాహసాలు ఉన్నవాడు. డబ్బులుంటే ధైర్యం పోద్ది, కానీ డబ్బుండి ధైర్యం దానికి 1000 కోట్లుంటే దానికి 10,000 కోట్ల ధైర్యం ఉన్నవాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా మైనారిటీ సోదరులకి, ముస్లిమ్స్కి చెప్తా ఉన్నాను, ముస్లిం సమాజానికి దారి పొడుగుతా నిన్న గుంటూరు జిల్లాలో ఎక్కడ తిరుగుతున్నా అఖండమైన ప్రేమ చూపించారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీకు కావాల్సిన అందరికీ కూటమి ప్రభుత్వం మీకు కావాల్సిన షాదీఖానాలు కానీ, మనకి ఆడబిడ్డలకి తోఫా పథకాలు కానీ, అలాగే మీకు కావాల్సిన ముస్లిం బ్యాంక్ కానీ, పెట్టుబడులకు కావాల్సిన బ్యాంకు రుణాలు కానీ కల్పించే సౌకర్యం మనకి కూటమి మేనిఫెస్టోలో ఉంది. మీ కష్టాలకి చేదోడు ఓదోడుగా ఉంటాం, అండగా నిలబడతాం. అలాగే ప్రతి మహిళకి మనకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసేది మనం మేనిఫెస్టోలో పెట్టాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 అండగా ఉండే పథకం. నిరుద్యోగులకి 3,000 భృతి, ఉద్యోగం లేని సమయంలో. అలాగే 20 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరం చొప్పున 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాగానే రెండవది మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేసి పెడతాం. వైఎస్ జగన్, వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఒకటి చెప్తా ఉంటారు, భారతీయ జనతా పార్టీ ఉంటే ముస్లిమ్స్ని ఇబ్బంది పెడతారు, లేదంటే ఎస్సీలను ఇబ్బంది పెడతారని. అదొక అపోహ. మీరు అర్థం చేసుకోవాల్సింది, మోదీ గారు దాదాపు 1 మిలియన్ ఎక్కువ పెంచారు హజ్ యాత్రల కోసం. సౌదీ ప్రిన్స్తో మాట్లాడి అత్యధిక శాతం హజ్ యాత్ర ఇండియా నుంచి వెళ్ళడానికి ఆయన దారి కల్పించిన వ్యక్తి మోదీ గారు. సో అలాగే ముస్లింలకి ఎక్కువ పథకాలు ఇచ్చిన వ్యక్తి. అంత మాత్రాన్ని కూర్చొని భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి ముస్లింలు కూర్చొని భయపడాల్సిన అవసరం లేదు. అరే, భారత రాజ్యాంగం మీకు హక్కులు కల్పించబడింది. భారతదేశంలో, పాకిస్తాన్లో ఉండే హిందువులకి భద్రత లేదేమో, కానీ మన దేశంలో ఉండే, భారతదేశంలో ఉండే ముస్లిమ్స్కి మేమందరం సంపూర్ణంగా మద్దతుగా ఉంటాం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా చుట్టుపక్కల అందరూ విపరీతంగా ఉంటారు. నా ఎంప్లాయీస్లో కానీ, నా సహచరులో కానీ, నా సన్నిహితుల్లో కానీ ఇస్లాం తీసుకున్న మన సహచరులు ఎక్కువ నాకు. అందులో మీరు అర్థం చేసుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా చెప్తా ఉన్నాం, మీరు కూర్చొని మీ మొత్తం కలిపి ఒక్కరికే ఓటేస్తే మిమ్మల్ని ఒక మూలకి నెట్టేస్తారు. కేవలం ఎస్సీ సామాజిక వర్గం అంతా కూర్చొని మొత్తం వైసీపీ వైపు వెళ్ళిపోద్ది అని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితులు వస్తాయి. నేను చెప్తున్నాను, నేను మీకు అండగా నిలబడేవాడిని. నిజంగా నేను విద్యను తీసుకుంది నాకు దళిత టీచర్ల వల్ల. అందుకే ఆ దళిత టీచర్లని మనసుతో నాకు గొప్ప జ్ఞానం ఇచ్చిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులందరినీ దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, జాషువా గారిని గుండెల్లో నింపుకున్న వ్యక్తిని మీకు అన్యాయం ఎందుకు కలగజేస్తాం? అలాగే దామోదరం సంజయ్ గారి గురించి ఎవరు మాట్లాడారు? ఎప్పుడన్నా వైసీపీ మనకి వైఎస్ ప్రభుత్వం వైఎస్ జగన్ మాట్లాడా? ఎప్పుడన్నా వైసీపీ వాళ్ళు మాట్లాడారు దామోదరం సంజయ్ గారి గురించి? దళిత ముఖ్యమంత్రి, మొదటి దళిత ముఖ్యమంత్రి ఒక్కడు మాట్లాడారా ఈరోజు దాకా? వైసీపీ నాయకులంతా వాళ్ళ ఇంట్లోనే అని చెప్తారు. కానీ మేమందరినీ సమానంగా గౌరవించే సమాజం ఇది. అందరినీ గుండెల్లో పెట్టుకునే సమాజం, సమాజం కోసం ప్రయత్నించేది జనసేన పార్టీ. మా కూటమి కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేది. మీ అందరికీ అండగా ఉండాలని తెలియజేసుకుంటూ, మే 13 జరిగే ఎన్నికల్లో మీరు బద్దలు కొట్టేయండి. వైఎస్ జగన్ ఇలా అడుగుతున్నాడు ఓట్లు, మేము ఇలా అడుగుతున్నాం ఓట్లు. తల వంచి అడుగుతున్నాం. వైఎస్ బెదిరిస్తున్నాడు, ఓట్లు వేస్తారా ఈరా అని. మీరు ఓటేసి జగన్కి ఇలాగే చూపించండి, మేము కూటమికి ఓటేసామని చూపించండి.
మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ కష్టం చూడండి, దశాబ్దం కాలం ఏ పదవి లేకుండా నడిపా. దశాబ్దం కాలం చిన్నపాటి, ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వస్తుందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం కాదు, అందులో జనసేన కూడా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అందరూ సమిష్టిగా కూర్చొని నేను చంద్రబాబు గారు ఆలోచించాం, స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాం. మీ కులం ఏంటని అడుగుతారు, మీ ఉపకులం ఏంటని అడుగుతారు, నీకు ఏం నేర్చుకోవాలని అడగరు, నీకు ఏం అవ్వాలని అడగరు. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అడగను, వాళ్ళ నాన్నగారు అడుగుండొచ్చు నీకు ఏం అవ్వాలని ఉందని. ఆ స్కిల్ ఏదో నేర్పించారు, అమెరికా దాకా వెళ్ళారు. ఇలాంటి ప్రభుత్వం చిరంజీవి గారు ఉన్నారు, నీకేం కావాలో నాకు తెలియలా, నాకు చిన్నపాటి స్కిల్ నేర్పించారు ఆయన. ఆ స్కిల్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది, నటుడిని చేసింది, ఒక జనసేన పార్టీని నడిపే అధినేతగా చేసింది. అలాంటిది మేము కూటమి ప్రభుత్వం మీకు పెద్దనలా ఉంటుంది. అది మీరు దళిత కులాలకు చెందిన వాళ్ళ, బీసీల, కాపుల, కమ్మవార, రెడ్డ, వెలమ్మ, బీసీల, ఎస్సీల, మాల, మాదిగ ఏదని కాదు. అరే నీకు ఏం నేర్చుకోవాలంది తండ్రి, నీకు తల్లి నీకు ఏం నేర్చుకోవాలందమ్మా, కుల ధృవీకరణతో పాటు నీకు ఏమి నేర్చుకోవాలి, నీ భవిష్యత్తుకి ఏమి నేర్పితే బాగుంటుందని అడిగే గణాంకాలను మొట్టమొదటిసారి భారతదేశంలోనే మనమే తీసుకుంటా ఉన్నాం. అదే మనమే ధారేశాం. అలాగే ప్రతి కుటుంబానికి ఇప్పటిదాకా భారతదేశంలో ఎక్కడా లేదు, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెడుతున్నాం. జగన్ 1200 కోట్లు ఎగ్గొట్టాడు ఆరోగ్యశ్రీకి. ఫస్ట్ టైం మనం 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తున్నాం. అందుకని మనం మీకు అండగా నిలబడే ప్రభుత్వం, మీ భవిష్యత్తు కోసం నిలబడున్నాం. మేమందరం దెబ్బలు తిన్నాం. నిన్న పొద్దున కూడా చూశారు, రాత్రి గోతులు తవ్వేశారు. ఏమాత్రం అటు ఇటు అయిపోయి ఉంటే హెలికాప్టర్ తిరగబడిపోయి ప్రాణాలు పోయిండే, ఎవరన్నా చూడకపోయి ఉంటే. అంటే ఇంత అరాచక ప్రభుత్వం, ఉగ్రవాద ప్రభుత్వం ఇది, టెర్రరిస్ట్ ప్రభుత్వం ఇది. మరి ఏమంటాం దీన్ని? సో మీ అందరికీ లా అండ్ ఆర్డర్ని చాలా బలంగా తీసుకొస్తాం. పోలీస్ వ్యవస్థకి సంపూర్ణంగా అండగా నిలబడతాం. మినిమం పొలిటికల్ కానీ మనకి ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. జూలియస్ రెబీరో గారి పోలీస్ సంస్కరణ తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. సిపిఎస్ కోసం సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటాను. ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. అలాగే టీచర్లకి మీ గౌరవ భంగం కలిగించకుండా మీ ఉన్నతికి మేము దారులేస్తామని తెలియజేసుకుంటూ, రైతుకి, విద్యార్థులకి, ఆడబిడ్డలకి, అందరికీ కులాలకు అతీతంగా అందరికీ అండగా ఉండే ప్రభుత్వం వస్తుంది. మీ అందరూ బలంగా నిలబడాలని తెలియజేసుకుంటూ, ధూళిపాళ నరేంద్ర గారికి నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి మార్కండేయ బాబు గారు నాకు తమలపాకులు ఇచ్చారు. మనకు తమలపాకులు అత్యంత ఎక్కువగా పండే ఈ ప్రాంతం ఇది పొన్నూరు తమలపాకులు ప్రసిద్ధి. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇక్కడ గుడికి వచ్చినప్పుడు పొన్నూరు ఆంజనేయ స్వామికి తమలపాకులతో మాల వేసేవాళ్ళం. అలాంటి తమలపాకుల్ని మరింత లాభసాటిగా ఉండేలాగా మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే మా జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారికి, మనకి జిఎస్పి కోఆర్డినేటర్ మార్కండేయ బాబు గారికి, మన బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర గారికి, పొన్నూరు బీజేపీ కన్వీనర్ వివి సుధాకర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంత మండు టెండలో నలిగిపోతూ మీరు వచ్చి శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు, మీ బిడ్డలు, అక్కడున్న ఆడపడుచులు, పెద్దలు అందరూ ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి అందరూ ఆశీస్సులతోటి, ఆ జీసస్ క్రైస్ట్ ఆశీస్సులతోటి, అల్లా ఆశీస్సులతోటి మీరందరూ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బతకాలని, మీకు దేవుడు మేము బిడ్డల భవిష్యత్తుని చల్లగా చూడాలని కోరుకుంటూ, మీరు ఈ వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.